మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కేడర్లో నిరాశ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పిఠాపురం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో వర్మ సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కార్యకర్తలతో మాట్లాడిన వర్మ రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని, తాను తన కుటుంబం, పిఠాపురం టీడీపీ నాయకత్వం ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటామని వర్మ స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలుగులలో పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. మనకి భవిష్యత్తు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోనే, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోనే పార్టీ పరుగులు పెడతా ఉంటుంది. చేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మన అందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్. పిఠాపురం నియోజకవర్గ సీట్ను త్యాగం చేసినటువంటి వర్మకైతే మాత్రం ఈసారి ఎమ్మెల్సీ అవకాశం అయితే ఇవ్వలేదు అధిష్టానం. ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్మకైతే ఈసారి ఎమ్మెల్సీ టికెట్ అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వర్మ కొంచెం అలకబూడినటువంటి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు దానికి వర్మ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీ కార్యకర్తలతో తాను తన కుటుంబం టీడీపీకి అండగా ఉంటామో, నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పేసి వర్మ అయితే మాత్రం స్పష్టం చేశారు. మరి అధిష్టానం బుజ్జగించిందా, లేకపోతే క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తికి మరి అధిష్టానం ఏ విధంగా వర్మను బుజ్జగించింది, తదితర అంశాల గురించి తాజా సమాచారం మా కరస్పాండెంట్ నవీన్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం సంబంధించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మకైతే కనుక భంగపాటు కలిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థి గారికి సీటు ఇచ్చారు. రైట్. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అయితే కొంచెం అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వర్మ పిఠాపురం నుంచి అయితే మాత్రం టీడీపీ తరఫున పోటీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ సమీకరణల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అక్కడ సీట్ని త్యాగం చేసిన వర్మకైతే ఈసారి మొండి చేయి ఎదురైనట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్లో ఇవ్వకపోవడంతో అక్కడ కేడర్లో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క వర్మ కూడా కొంత సహచరుల ఎదురుగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంటే తగిన శాస్తి జరిగింది, టికెట్ వదులుకున్నందుకు ఆ పార్టీకి సేవ చేసినందుకు, అలాగే పిఠాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అక్కడ త్యాగం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. కానీ వర్మ ఎక్కడా కూడా టీడీపీపై విమర్శలు కానీ, లేకపోతే ఆ అసహనం కానీ వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే లేదు. నియోజకవర్గ టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి అండగా ఉంటాము, ముఖ్యంగా ప్రజలకి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం టీడీపీ తరఫున ఎల్లవేళ అండగా ఉంటాము, నేను నా కుటుంబం అని చెప్పేసి వర్మ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు.